A plus B is to B plus C is to C plus A equal to 6:7:8 మరియు A plus B plus C ఈక్వల్స్ టు 14 అయిన C విలువ ఎంత అని అన్నాడు. ఇందులో వాల్యూ ఆఫ్ C అడుగుతున్నాడు మనల్ని. రైట్, సేమ్ లాగా మనం ఇంతకుముందు చూసుకున్నట్లుగా చూసుకుంటే ఇది మనకేమవుతుంది, ఇంతకుముందు చేసాం కదా దాని మాదిరిగానే డైరెక్ట్ ఇలా వేయచ్చు కదా. మనము ఇక్కడ 2A 2ను కామన్ తీస్తే A ప్లస్ B ప్లస్ C ఈక్వల్స్ టు అది 6x ప్లస్ 7x ప్లస్ 8x అని రాసుకోవచ్చు కదా. మనం ఇంతకుముందు దాంట్లో చేయలేదా, ఇక్కడ 2ను కామన్ తీస్తే A ప్లస్ B ప్లస్ C డైరెక్ట్ ఇక్కడికి వచ్చామన్నమాట. ఈ స్టెప్ అక్కడ వేస్తున్నాం మనం, ఈ స్టెప్ డైరెక్ట్ అక్కడ వేస్తున్నాం, ఈ స్టెప్ డైరెక్ట్ ఇక్కడ వేసేసాం. సో 2 ఆఫ్ A ప్లస్ B ప్లస్ C ఈక్వల్స్ టు 6x 7x 8x అనమాట. అప్పుడు టోటల్ ఎంత అవుతుంది సార్, ఇది 6 ప్లస్ 7 13 ప్లస్ 8 సో 21x అవుతుంది. ఇక్కడ మీకు A ప్లస్ B ప్లస్ C ఇచ్చాడు. సో A ప్లస్ B ప్లస్ C వాల్యూ ఎంత అని చెప్తున్నాడు, 14 చెప్తున్నాడు. ఇది ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకుందాం. 2 ఇంటూ ఈ బ్రాకెట్లో 14 అవుతుంది, అది 21x. ఇప్పుడు x ఈక్వల్స్ టు ఆ 21 ఇటువైపు తీసుకొచ్చేయండి. ఇక్కడ ఇది ఎంత 28/21 వస్తుంది. కట్ చేసుకుంటే ఇది ఇటువైపు తీసుకుంటే 7 ఇది 4 టైమ్స్ 7 ఇది 3 టైమ్స్, అంటే x వాల్యూ ఎంత అంటే 4/3 అనమాట. x వాల్యూ 4/3 వచ్చింది. మనని కనుక్కోమన్నది C విలువ ఎంత అని అన్నాడు. C విలువ ఎలా వస్తుంది మనకి, ఇక్కడ C విలువ ఎలా వస్తుంది, ఏబిసి నుంచి మనకు ఎవరిని తీసేస్తే C వస్తాడు చెప్పండి. ఇక్కడ ఇందులో ఏబిని తీసివేస్తే C వస్తాడా లేదా చెప్పండి. ఏబిని తీసేస్తే C వస్తాడు. ఏబిసి వాల్యూ మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఏబిసి వాల్యూ ఆయన ఇచ్చాడు కదా 14 అని. మరి ఏబి ఎంత ఉంది చూడండి, ఏబి వచ్చేసి 6x అనమాట. ఏబి ఈక్వల్ టు 6x అంటే A ప్లస్ B ఈక్వల్ టు 6x. x ఈక్వల్ టు మనకు వాల్యూ ఎంత వచ్చింది 4/3. 6 ఇంటూ 4/3 అనగా ఇది 2 టైమ్స్ అంటే 8 అనమాట. ఏబి ఈక్వల్ టు 8 తీసివేస్తే 14 మైనస్ 8 ఈక్వల్ టు 6 అనేది మనకు ఆన్సర్ అవుతుంది. అంతేగాని ఈ 14ల నుంచి ఏబిని డైరెక్ట్ 6 తీసేస్తే 8 వస్తుంది, తప్పు అవుతుంది. సో కాబట్టి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి 6 ఈజ్ ద ఆన్సర్ అనమాట.